నిధయే సర్వవిద్యానాం బిసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 13 గురువారం. ఈరోజు తిథి నవమి పూర్తిగా ఉంది. నక్షత్రం మఖా నక్షత్రం ఈ రోజంతా పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున అష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశం, ఆర్థికపరమైన వనరులు చేతికందే పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సంతోషంగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు. లాభములో రాహువు సంచరించడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొని పూర్తి చేస్తారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజు లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయము, ఆస్తుపాస్తులు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. దశములో రాహు సంచారం వల్ల చాలా పనులు ఎందుకో ఈరోజు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అనేక పని ఒత్తిడి ఉంటుంది. కొత్త వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని సందర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా సంతోషంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున తృతీయములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఎంతగానో సంతోషం కలిగే విధంగా ఉంటుంది. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. షష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. నిరాడంబరంగానే చాలా విజయాలను సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. సమాజంలో మీరు చేసే పనులకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. పంచములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అధికారుల సహకారం ఉండదు. అశాంతికి గురవుతారు. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని సందర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, గోధుమ పిండి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి గురువారం రోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, ఇంటా బయట స్త్రీజన సహకారంతో సంతోషాన్ని అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి గురువారం రోజు తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీకంటే చిన్నవారి సహకారంతో కూడా కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల తల్లి ఆశీస్సులతో ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే సంఘటన ఒకటి జరుగుతుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తవుతుంది. కుటుంబ సౌఖ్యంతో పాటు కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో కుటుంబంలో అశాంతి, ఘర్షణ వాతావరణం జరుగుతుంది. అశాంతికి గురవుతారు. నిరాశ కలిగే సంఘటనలు కూడా జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి గురువారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత, సమాజంలో మీదైనటువంటి శైలిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక కార్యక్రమంలో మీదైనటువంటి శైలిలో నూతన విజయాన్ని కూడా అందుకుంటారు.
తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, భూముల నుంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, అశాంతి ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి సందర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. ఆకుకూరలు అనగా కాయగూరలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు వెళ్తాయి. అనుకోకుండా ఒక లాభాన్ని, ఒక లేక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. దశములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నాడు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉన్నాయి. పంచములో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. జన సహకార లోపం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను సందర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి గురువారం రోజు తృతీయములో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమం సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణం చవిచూస్తారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. లాభంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వ్యయములో కుజుడు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. ఖర్చులు, అశాంతి, వాహన సమస్యలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి గురువారం రోజున తృతీయములో శని సంచరిస్తడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమిలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, షేర్ మార్కెట్లో మంచి లాభాలు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. దశమిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, సంతానంతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి గురువారం రోజున సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. షష్టములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూలతలు, వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని సందర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి గురువారం రోజు షష్టంలో చంద్ర సంచారం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. తల్లి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని సంతోషంగా పూర్తి చేస్తారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో ఒక విషయంలో అశాంతి, అసాధారణ పరిస్థితులు, అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి, శ్రీరామరక్ష స్తోత్రం పారాయణం చేయండి, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.